రండి. ఏంటి ఒక అమ్మో తీ గబగబ తీ నువ్వు సాయి ఇక్కడ ఉంది సాయి రాని గురువు మళ్ళీ ఇంకోసారి ఇంకా వేసేది చేద్దాం సరే పక్కన పెట్ట పూలన్నీ అయ్యింది. పని వేసారా వేయలేదు కదా. ఒక్క నిమిషం సార్. సాయి గారు ఇది చాలు, ఇటు తిరగండి, ఇటు చూడండి. ఓకే. భారతరత్న బహుభాషా కోవిదుడు, చిత్తప్రజ్ఞుడు, అన్ని రకాల్లో ఆయన ఆర్థికవేత్త, మంచి ఆర్థికవేత్త. అటువంటి మహానుభావుడికి బహువకాశాన్ని దాని మహానుభావుడికి ఈరోజు 103వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఈరోజు ఆయనకి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడికి ఇక్కడ రీసెంట్గానే ఈ విగ్రహం ఎక్కడా లేదు. ఈ 4-5 జిల్లాల్లో భువనేశ్వర్ గారి విగ్రహం ఈరోజు ఈయన ఒక 3 నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానుభావుడి ఫస్ట్ ఇక్కడే మనం ఈ రంగారెడ్డి సెంటర్లో ఇది దాని సందర్భంగా చేసినందుకు ఆయనకి ప్రథమంగా ఆ విగ్రహానికి మనం నివాళులు అర్పిస్తూ సంఘం వాళ్ళు ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన ప్రధానిగా ఉండగా అతను చేసిన కార్యక్రమాలు, ఆర్థికం భారతదేశం మైనార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన అన్ని ఆర్థిక పరిస్థితులు చక్కదిద్ది మంచి పొజిషన్లో తీసుకొచ్చి భారతదేశాన్ని మంచి పేరు తెచ్చిన మొత్తం గొప్పవేత్త, అసలు రాజకీయవేత్త. ప్రధాని ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఎన్నో పదవులు అలంకరించారు. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లాస్ట్కి ప్రధాని అయ్యి ఆయన ప్రధాని అయిన తర్వాత ఆయన శేష జీవితం ఆయన ఏంటంటే 14 భాషల్లో కవితుడు. అలా 14 భాషలు అనర్గంగా మాట్లాడతాడు. రాష్ట్ర మంచి పండితుడు, కవి.
ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన. సహస్రపడి అనేది మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాన్ని హిందీలో అనువాదం చేసి ఆయన అటువంటి మహాకవి మహాపండితుడు అటువంటి వారికి మన నూడబైన సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ మా బ్రాహ్మణ సేవా సమితి మరొక్కసారికి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాం. జోహార్ పివి నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు, బిడ్డ పివి నరసింహరావు గారు. అలాంటి మహానుభావుడు ఈరోజు జయంతి చేసుకోవటం మన శుభదయం. బ్రాహ్మణ సేవా సమితి తరఫున ఆయనకి ఇవాళ అర్పిస్తూ అలాంటి జాతి రత్నాన్ని ప్రతి దేశంలో గాన అన్ని చోట్ల కూడా ఆయన జయంతి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.